ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అందరికీ తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ వాస్తవాలు కనుక బయట పెడితే ఎవరు దోషిగా తేలే అవకాశం ఉంటుంది, వాళ్ళని జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. జైలుకు పోయినా జైలుకు పోకపోయినా ప్రజాక్షేత్రం అయితే మన్నించదు. జైలుకు పోతాడా, జైలుకు పోడా, కోర్టులు మన్నిస్తాయా, లేకపోతే సపోర్ట్ చేస్తే అది ఏం చేస్తారా అనేది నేను అంత లోతుకు పోయి మాట్లాడితే నాకు శక్తికి మించిన మాట అవుతుంది. కానీ ప్రజాక్షేత్రం మాత్రం ఇవాళ మామూలు ప్రజాక్షేత్రం కాదు. వెనుకటి ప్రజలు ఇప్పటి ప్రజలకు బాగా తేడా ఉన్నది. ఎందుకంటే పైసలు తీసుకున్నందుకు లైన్ కట్టి ఓటుకు 1500 ఇస్తే 1500, 2000 ఇస్తే 2000 పైసలు తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిందంటే ఈ ప్రజలు ఎంత తిరిగలరు చెప్పండి. అంటే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 9.5 ఏళ్ల పాలనలో భూములన్నీ మాయమైపోయినాయి, రికార్డులలో కూడా లేకుండా పోయినాయి. దాని మీద కూడా విచారణ చేపట్టింది. అది ఎట్లా అంటే ఏ కోణంలో చూస్తాం, అవన్నీ బయటకు వస్తే ఎట్లా ఉంటుంది కేసీఆర్ పరిస్థితి, కేటీఆర్ పరిస్థితి కానీ వీళ్ళందరి పరిస్థితి కానీ? ఇప్పుడు వాళ్ళు పైసలకు అంగోలు ఇచ్చి బతికిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది, ఏది పడ్డగా చేశారు, ఏది పడ్డగా చేశారు. అద్దుగా తింటే ఏమవుతుందా అని అంత చేశారు. కానీ అది ప్రజాక్షేత్రంలో దోషులు అవుతారు, శిక్ష అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పుడు మనం జైలు వెళ్తే చూసినాం, ఏమైంది ఏమనుభవించింది? జయలలిత ముఖ్యమంత్రి ఏమనుభవించింది, ఏం చేసి ఏమనుభవించింది, ఏమనుభవించింది? ఇప్పటికీ దిక్కులే చావచ్చు. జయలలిత చూసినాం కదా, అనేక మంది రాజకీయ పార్టీలలో అనేక మంది దోషులు ఇవాళ శిక్షలు అనుభవించారు కదా అంటారు. వీళ్ళు దానికి అతీతం అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ కేసీఆర్ కనుక మళ్ళీ రంగంలోకి దిగి మీటింగ్ అంటే ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మళ్ళీ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది? ప్రయోజనం ఉంటుందని పార్టీ అనుకుంటాను. కానీ ఏమైతుందంటాడు, నేను ప్రధానమంత్రి అవుతానంటాడా, నేను డిసైడ్ చేసినోడే ప్రధానమంత్రి అవుతానంటాడా, ఏమంటాడు? ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారా, ఇప్పుడు రాహుల్ గాంధీ మేము ప్రధానమంత్రి అని కాంగ్రెస్కి చెప్తారు, ఒక నినాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ప్రధానమంత్రి జాగాలో ఉండి పరిపాలించిన దాఖలాలు ఉన్నాయి. దానికి చెప్పుకునే దానికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం ఉన్నది. బీజేపీ పరిపాలించింది, పరిపాలన ప్రపంచం కూడా మెచ్చుతుంది, ఇవాళ భారతదేశంలో ఆల్ ఇండియాలో కూడా పార్టీ ఇంకా విస్తరించే క్రమం కనిపిస్తుంది. మోడీ హవా చరిస్మా కనిపిస్తుంది. ఇందులో నీ పాత్ర ఏంటో అంటారు. అంటే గత 2019 ఎన్నికలలో ఒక నినాదం ఇచ్చింది, సారు కారు 16, సారు కారు సర్కారు, మనం డిసైడ్ చేసినోడే ప్రధానమంత్రి అని చెప్పేసి అప్పుడు 8 స్థానాలే కైవసం చేసుకున్నారు. ఇప్పుడు అట్లా అనేందుకు ఆస్కారం ఉన్నదా? ఆస్కారం లేదు కదా. ఇప్పుడు ఆ నినాదం బారేటట్లేదు కదా, ఆ నినాదం బారేటట్లేదు, బాధపడదు అది. ఆ నినాదం భారత్. ఎందుకంటే ఇంకా కేసీఆర్ ఏదన్నా కూడా నడుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు రెన్యువల్ చేసుకుంటలేదు, వాళ్ళ పొరపాటును రెన్యువల్ చేసుకుంటలేదు. అలా వ్యాకరణం లేని భాష గిట్లయిందా, మాకు విజయం వచ్చింది, అనుకోని విజయం మాకు తారసపడ్డది, కానీ గీవిలను దగ్గర తీసుకుంటే మంచుకున్నా అని రేవంత్ రెడ్డి తిప్పలు పడతాను. ఏది నేను చెప్పినా మీ కిషోన్ దగ్గర తీసుకుంటే మంచుకున్నా అని తిప్పలు పడతాను. మరి నీకు ఆ సోయలేదు, తీసుకుందామనే సోయలేను. ఇప్పటికైనా ఆనాడు పార్టీకి ఎవడెక్కడికి వచ్చిండు, ఎవడు పోయిండు, బాగా ఫోన్ చేస్తే మాట్లాడితే దశోటోళ్ళు దగ్గరగా వాళ్ళ దగ్గర ఏం పానం లేదా? ఆనాడు వాళ్ళే కదా హీరోలు పోరాడింది. నువ్వు అటువంటి టీఆర్ఎస్ పార్టీని ఏ అయిపోయింది, అది పాతవాట నినాదం తీసేసిన.
కారు 16 అనే అనత్తదా ఇప్పుడు నువ్వు ఈ దేనిలోకి అక్కడ పెడతావు కదా ఎక్కడ రావు కదా అక్కడ రానప్పుడు కుదరదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఆర్టికల్స్ రాసిన తెలంగాణ కోసం ఆర్టికల్స్ రాసిన అరగోపాల్ కావచ్చు, లేకపోతే ఆత్మూరు మురళి ఇలాంటి వాళ్ళని కూడా దగ్గర తీస్తున్నారు కదా. వాళ్ళు తిప్పలు పడతారు. ఇప్పుడు ఆయన వచ్చిన సీటును దక్కించుకునే విధానం ఎట్లా అని తలెత్తాడు. పోయిన సీటును ఎందుకు పోయిందని తలెత్తునికి లేదు కదా. ఎట్లా అంతే ఎట్లా అంటారు. ఇక్కడ బీజేపీకి ఒక చరిస్మా కలిగిన నాయకుడు ఉన్నాడు ఆల్ ఇండియా భారతదేశం. భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఒక వెలిగే నాయకుడు ఉన్నాడు. నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పరిపాలిస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలకు. రాహుల్ గాంధీ నడుకో బిడుకో నడతారు సరే, ఇంటరా ఇనరా అనేది పక్కకు పెట్టి ఇంకో పాదయాత్ర చేస్తాను. ఎన్నికల ముందర కొంత బలం లేని కాడ బలం అని చేకూరుతున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అని కూడా ఈ లెఫ్ట్ భావజాలంలో వాడిని వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ తెలంగాణ పరిపాలనలో ఈ అనుకోకుండా ప్రభుత్వం వచ్చేది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ దక్కించుకోవాలని వాడు చెప్పాలి. మరి నీ దగ్గర సోరినది అంటారు. అంటే ప్రజలే ఇస్తారు, ప్రజలే గెలిపిస్తారు, అలా నేను కూర్చుంటా. పైసలు ఒడవలే. ఇంకా ఏంటంటే పైసలు ఒడవలే, ఉన్న పైసలు ఒడుతాయి. ప్రజల దగ్గర సంపాదించిన పైసలు ఒడుతాయి తప్ప నీకు ఫలితం అయితే రాదు. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ గత ఎన్నికలలో అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా మేము ఇట్లా అధికారంలోకి వస్తాం, 30 స్థానాలు వస్తాయని చెప్పేసి అనుకున్న టార్గెట్ ఎందుకు మిస్ అయిందని అనుకోవచ్చు? ఒక్కటే, బీజేపీ అనుకున్న నినాదం లేట్ అయింది. అందుకే ఫలితాన్ని చూరగొట్టలేదు. మాదిగ రిజర్వేషన్ తీసుకున్నారు, అది లేట్. బీసీ ముఖ్యమంత్రిని చేస్తారన్నారు, అది లేట్. ఈ సఖ్యత, లీడర్ల మధ్య సఖ్యత ఉండొచ్చు, లీడర్ల మధ్య సఖ్యతే ఉండొచ్చు, కానీ మా బోటోళ్లకు సఖ్యత లేదన్నట్టు అనిపించింది. అంటే దీంట్లో కూడా లేట్ అయింది, కలుపుకునే దాంట్లో కూడా లేట్ అయింది. ఈ అందరు ఇట్లా లేట్ అయ్యే వరకు మారే బీజేపీకి ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ వీళ్ళు అన్నారా, అది మనం చేసేదా కాదా? ఈ కవిత మీద ఏదైతే అవాండం ఉన్నదో, అవాండం నిజమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, కానీ ప్రజలు నిజం అంటారు. ఎందుకు చెప్తలేరు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు ఒక్కటే అని ఏదైతే, అంటే బండి సంజయ్ మార్చి కిషన్ రెడ్డిని తీసుకొచ్చింది కూడా ప్రచారం చేసింది. ఏది చేసినా ప్రజలు నమ్మింది ఉంటారు. ఏది చేసినా తప్పే కావచ్చు. బండి సంజయ్ ఉండాలని కాదు, అధ్యక్షుడే మొత్తం కాదు, బీజేపీకి ఉన్న నేపథ్యం అధ్యక్షుడే మొత్తం కాదు. మా దగ్గర అధ్యక్షుడి సిస్టమ్ మొత్తమే అది మారుతుంది, మొత్తమే అది చేస్తుంది అని కాదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం కాదు, కానీ రేవంత్ రెడ్డి అందరిని కలుపుకొని మొత్తంగా వ్యవహరించింది. అందరిని కలుపుకొని తెలివిగా లౌక్యంగా మొత్తం కాకుండా వ్యవహరించింది. ఈ ఎవరైతే నేచర్ ఉంటుందో ఆ నేచర్ ప్రకారంగా మెలుగుతారు. కానీ బండి సంజయ్ను తీసేసినంత మాత్రాన వచ్చిన ఫలితం కాదు, కానీ ఈ లేట్ నిర్ణయాలు అయినాయి. ఉన్నమాట అయితే లేట్ నిర్ణయాలు అయినాయి. జనం దగ్గర పోయే వరకు లేట్ అయింది. జనం ఆ పాటికే ఈ జైనింగ్ ప్రభావం ఏదైతున్నదో, లీడర్స్ జైనింగ్ ప్రభావం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది, బీజేపీ పార్టీకి నష్టం. ఆ క్రమంలో కూడా కొంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్ లో కూడా అంటే ఒక్కటే, కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ కు పోయిన వాళ్ళు ఈ బీజేపీలో మొదటి నుంచి ఉన్న శిక్షణ లేకపోతే క్రమశిక్షణ కలిగిన శిక్షణ ఏం కాదట.
ఆ లీడర్షిప్ ఎటైనా పోయేదే. ఎటు మెరుగైతే మెరుగైన కాడ ఉండే బాబు సెక్షన్ అది. దాంతో తేడా కంటే ఒక లీడర్ కర్మ ఏమైందంటే ఆ పోయే లీడర్ల కింద తోక పెద్దది. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి అంటే వివేక్ వెంకట స్వామి ఆయన ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్. విజయశాంతి ఉండే, విజయశాంతికి తాడామోకురావు, ఆమె ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇప్పుడు మన ఖమ్మం మన నల్గొండ కాడ ఆయన ఎవరు రాజీనామా పెట్టుకున్నాడు, ఎవడు బీజేపీ రమ్మన్నాడు, మళ్ళా ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవడు పార్టీ ఇచ్చే మళ్ళా బీజేపీ రాజీనామా పెట్టి కాంగ్రెస్. అంటే ఇవి దెబ్బలాగిన మాట వాస్తవం. కానీ వీళ్ళు ఒరిజినల్గా బీజేపీని ప్రేమించిన వాళ్ళు కానీ బీజేపీ నినాదాన్ని ఎత్తుకున్న వాళ్ళు కానీ ఇదంతా కాదు. అయినా నష్టం జరిగేటప్పుడు మాత్రం నష్టంలో మాత్రం వీళ్ళు ఇస్తా పంచుకున్నారు. ఓకే.